ఈ వీడియో చూసే ముందు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చావండి. పిల్ల పిత్రాలు మాత్రం అస్సలు చూడొద్దు. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హే గాయ్స్ అందరికి ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది మనం ఎవరిని దెంగబోతున్నామంటే ఈ లంజని. ఓ సారీ ఈ నింజని. ఈ నింజ ఏంటంటే నన్ను ట్రోల్ చేయండి, నన్ను దెంగండి, నన్ను ట్రోల్ చేయండి, నన్ను దెంగండి అని అడుగుతా ఉంటది. అందుకే ఈ రోజు దీన్ని దెంగబోతున్నాం. దీని గుద్ద గూడూరు సాపు దెంగ. యూ గైస్ కెన్ క్యారీ ఆన్ ఎనీథింగ్ లైక్ ట్రోలింగ్ నా పైన చేయొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అవునండి, నిన్ను దెంగే వరకు ఆగరండి ఎవ్వరు వదలరండి. ఇట్లాంటి వీడియోలు చేస్తే పడుద్ది. ఎవరో ఒక చిన్న పిల్ల వీడియో చేస్తే దాన్ని ట్రోల్ చేస్తున్నావు. సిగ్గు లేదటే? నువ్వు మంచిగా పుట్టినావా, గాడిద మడ్డకు పుట్టినావా? గాడిద ముండా. లైఫ్ లో నువ్వు చేస్తే సంసారం, పక్కన వాళ్ళు చేస్తే వ్యభిచారమా? నీ పూకులో పరపూలు ఎచ్చక్క. మళ్ళా ఇది పెద్ద ట్రోలర్ అంటారు, ట్రోలర్. నేను ట్రైలు వేసి దెంగినా తప్పులేదే. దెంగడం గొప్ప కాదురా, దెంగే టైం గొప్ప. 300K ఫాలోవర్స్ ఏంది? మొత్తం ఇప్పేసి వీడియోలు చేసేసి 300K ఏంది? 500,000 కాదు, 2 million కాదు, 3 million, మొత్తం మిలియన్సే మనకి. లంజే నువ్వు బాగా ఇప్పుకొని భలే ఉండ వీడియోలో, సరేనా? ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మొత్తం అంటిల్లో అప్లోడ్ చేయక ముందే పూకులో ఉండే గొడ్డట పెట్టుకో. దూరతది గద్దలకొండ గణేశ్. పొద్దు గదలకి దూరేస్తుంది, సరేనా? కలబెడుతుంది. అది గద్దలకొండ గణేష్ ఒక్కడే ఉండాలి. నీ ఆలిందంగా నా వాల్ పోస్ట్ చూసే సినిమా ఇడిసిన గద్దలకొండ సినిమా. నీ అమ్మందంగా ఒరిజినల్ ఇన్నే ఉండడు భద్దరం. అది మావా అట్ట దెంగాలి మావా దీన్ని. దీని ఎంత దిగినా సిగ్గు లేదు మావా. దీని గుద్దంతా పగలు దెంగాలి మావా. పగలు దెంగడం కాదురా, లేపి దెంగడమే. అబ్బా, రాత్రి ఏం దెంగాడక్క. బాబా, పిచ్చి కుక్కను దెంగినట్టు దెంగాడే బాబు. సళ్ళు పట్టి కొరికేశాడు, పిసికేశాడు. వాళ్ళంతా నొప్పులు, నరాలు కదిలిపోయి తలనొప్పి వచ్చేసిందంటే నమ్ము. 20 నిమిషాలు రొమాన్స్ చేశాడు. నోట్లో నోరెట్టేసి 2 చేతులతో సల్లు పట్టేసుకొని పిసికేసి కొరికేసి గుద్దుడే గుద్దుడు, గుద్దుడే గుద్దుడు. 6-4 గుద్దుడే గుదురు మామూలు గుద్దుడు కాదు. అందుకే ఎంతలా పోయినాయి. ఇట్లాంటి లంజల్ని, ఇట్లాంటి నింజల్ని ఇంటర్వ్యూ చేసేవాడు ఒకడు ఉన్నాడు. వాడే ఈ ముల్లపొంది మొహమ్మడు. అబ్బో, ఈ ముల్లపొంది గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. దీనికి ఒక సపరేట్ వీడియో చేస్తా గానీ ఇప్పుడైతే ఈ ఎరుపుకు దాని గురించి మాట్లాడదాం. ఈ ఎరుపుకు ఒక రోజు ముల్లపొంది మొహమ్మడు దగ్గరికి పోయింది ఇంటర్వ్యూ చేయడానికి. వాడు చిక్కిందిలే ఛాన్స్ అని ఏం చేశాడు తెలుసా? చూడండి. ఈ ముల్లపొంది మొహమ్మడు ఇంటర్వ్యూ అయిపోయినాక దీన్ని దిగినాడంట. ఇది చూడు ఎలా అరుస్తుందో. మొడ్డలంటే మాకు ప్రాణం. పొద్దుగానే 6 గంటలు లేసి ఒక్కొక్కటి మొడ్డ మీద క్రీము, తేనె పోసి చీకేస్తాం. గుద్ద దెంగించుకోవడం చాలా సంతోషం. పెద్దలకి, కుర్రోళ్లకి మా పాలనే పట్టిస్తాం. మా పాలన తాగిన తర్వాతే మమ్మల్ని దెంగుతారు. ఏంది మావా, ఏంది పెద్దలకి పిల్లలకి దీని పాలే పట్టించారట? అంత శ్రేష్టకరంగా ఉంటాయా పాలు? ఏమో నాకు కూడా ట్రై చేయాలన్నది. ఈ అమ్మ ఒక్కొక్క దానికి 16 లీటర్లు పాలు ఇస్తాయి. ఆ బొక్క తీయలే, ఆ బొక్క వేస్ట్. ఆ బొక్క నువ్వే దెంకో మావా, నాకు వద్దు. ఆ బొక్క దాన్ని నువ్వే దెంకో. టాలీ టెక్కంగా ఈ సంసారం చేసుకుంటే లంజలు కాదు, ఈ నా మీద పడి సత్తాయి. ఓయే బొక్క లంజా, తక్కి తలకాయనేదేంగా నీ అమ్మ పూకులో నా మొడ్డ. నీది ఒక పూకు అంటే నీ పూకు ముఖం, నీ ముఖం చూసిన మొడ్డ 3 ఏళ్ళు లేదు కదంట. నేను మావా సాంగ్ పెట్టు మావా. ఇలా ఏం చూసావా? 6 అడుగుల మడ్డ పెట్టి దెంగేస్తానే చిలక. ఇది కొజ్జ కోడి, దీని పూకు పచ్చడి. దెంగిపోండి. అవునే, నేను ట్రోల్ చేస్తే ఏమంటావు? అంటావు. బలి తెగించావు, నువ్వు బాగా బలి తెగించావు. నువ్వు ఇట్ట కాదే, నేను నీతోనే దెంగియాలి. ఏమే బజార్ లంజే
అందరినీ లంజోడ్కా 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 అని మాట్లాడుతున్నావు. నువ్వేం పత్తితువే? మీ అమ్మ ఈ లంజముండలు ఒట్టి మేకప్ వేసి మనుషులను గబ్బట్టిస్తాంటాయన్నా. ఈ టాలీట్ ఎక్కడ వీటి కింద చూస్తే 3.5 ఎకరా పగిలిపోయి ఉంటది. సరేనా, మోసపోవాకండి అన్న ప్లీజ్ దయచేసి. అంతే, నీకుంది తిన్నాను నా చేతిలో. నువ్వు భద్రంగా ఇది ఊరక శాంపిల్ గా ఇడుస్తానా. నీకెట్లుంటదంటే నువ్వేదో అసలేంది భయపడవంట ఏమంటా స్వామి మనకు తెలీదు. భద్రం. ఎంతసేపు నా వీడియో చూసి నవ్వుకున్నావు కదా మావా, ఒక లైక్ కొడితే నీ సొంతం అన్న పోతుందా? అట్టా సబ్స్క్రైబ్ చేసుకో మావా, రోజు నా వీడియోలు చూసి నవ్వుకోవచ్చు.